హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. పోస్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ ఎందుకు వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో కొన్ని వాటర్ అయితే కలుపుకొని దీనిలో బ్రూ కాఫీ పౌడర్ సగం ప్యాకెట్ని కలిపేసి ఇలా మన గార్డెన్ కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదటన ఈ విధంగా బియ్యం వాటర్లో బ్రూ కాఫీ పౌడర్ కలిపి ఇలా పోసామనుకోండి, మంచి కలర్ఫుల్గా పూలు అయితే పోస్తాయి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. చాక్ పీసులు ఈ విధంగా ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకుని దీనిపైన కొంచెం కంఫర్ట్ అయితే ఈ విధంగా చాక్ పీస్ అన్నిటికి కూడా పట్టే విధంగా ఇలా పెట్టేసుకొని డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఉంచేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసి తర్వాత మనం కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనకి తెలియకుండానే కబోర్డ్స్లో కానీ అలానే సెల్ఫ్లో కానీ బట్టల కిందకి చిన్న చిన్న పురుగులు, చీమలు, బల్లులు ఇలా చేరుతూ ఉంటాయి కదండి. అలాంటివి రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఒక్కొక్క చాక్ పీస్ని ఇలా సెల్ఫ్లో కానీ అలానే కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కింద కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోపు మనం యూజ్ చేసుకున్న తర్వాత సోప్ బాక్స్ని పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్స్ని తీసుకొని ఇలా నాప్కిన్స్ ఉంటాయి కదండి, నాప్కిన్స్ని ఇలా మనం వాష్ చేసేసిన తర్వాత ఒక చోట మడత పెట్టి ఫోల్డింగ్ చేసి పెడుతూ ఉంటాం కదండి. ఒక చోట పెట్టి ఇంకొక చోట ఎదుగుతూ ఉంటాము, అవసరానికి మనకి కనిపించవు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సోప్ బాక్స్లో నాప్కిన్ పెట్టేసామనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అవసరానికి కూడా మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. అనుకోకుండా ఒక్కోసారి మనం రైస్ ఇలాగా స్టవ్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి, అది మాడిపోతూ ఉంటుంది. రైస్ అడుగంటి మాడిపోయినప్పుడు మనం తినలేం కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా రైస్ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ పోసి రైస్ గిన్నె పెట్టేసి దీనిలో ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని అక్కడొకటి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ ఇలాగ మాడి స్మెల్ అంతా కూడా పీల్చుకుంటుంది, మాడి స్మెల్ లేకుండా ఉంటుంది. మనం తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మిక్సీలో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి చట్నీలని మసాలాన్ని పడుతూ ఉంటాం కదండి. దీనిపైన మనకి తెలియకుండానే డస్ట్ కానీ మరకలు కానీ ఇలా పడుతూ ఉంటాయి. ఇలా మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా ఇలా క్లీన్ చేసుకోండి. స్క్రబ్బర్ తీసుకొని మనం గిన్నెలు కడే స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దానిపైన కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి మొత్తం డస్ట్ కూడా మరకలు కూడా అంతా కూడా రిమూవ్ అయిపోతాయండి. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు మనకి పాడవకుండా మన్నికైతే ఉంటుంది. ఇలా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి. ఇలా మనం చక్కగా మిక్సీ జార్లో ఏది పట్టినా కూడా ఇలా అప్పటికి వెంటనే మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మిక్సీ ఇదంతా కూడా గలీజ్గా అవ్వకుండా ఉంటుంది. చక్కగా క్లియర్గా మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, రిపేరింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి తెలియని బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ దీంట్లో ఫామ్ ఉంటూ ఉంటుంది కదండి, క్రిములు కానీ ఉంటూ ఉంటాయి. అటువంటివి కూడా ఏమీ ఉండవండి. ఇలా కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం వేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా తలతల మెరిసిపోతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మిక్సీ జార్ పై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇడ్లీ పాత్రలో అడుగున వాటర్ పోసి ఇడ్లీ రేకులు పెడుతూ ఉంటాం కదండి, ఇలా నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే చింతపండుని ఒక రెబ్బ తీసుకుని అడుగుని వాటర్లో వేసేసి తర్వాత ఇడ్లీ రేకులు పెట్టుకున్నాం అనుకోండి, నల్లగా అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇలా మనం తర్వాత తీసుకొని ఇలా చేత్తో తీస్తూ ఉంటే దానిపైన ఉన్నటువంటి పెంకులు కొన్ని వస్తాయి, కొన్ని మనకు తెలియకుండానే అలా ఉండిపోతూ ఉంటాయి కదండి. ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా దానిపై ఉన్నటువంటి పెంకుని ఈ విధంగా ఈజీగా చాలా క్లియర్గా చక్కగా తీసుకోవచ్చండి. ఇలా స్టీల్ బాక్స్లో ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని గట్టిగా 2-3 సార్లు పైకి కిందకి ఊపుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా తొక్క అయితే దీనిపై ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చండి. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా నేను
3-4 టైమ్స్ ఇలా పైకి కిందకి ఊపుతూ ఉన్న తర్వాత ఇలా దీనిపై ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. మనం ఇలా అనగానే దాని అంతటా అది కూడా పెంకు అంతా కూడా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ నాన్ వెజ్ కానీ వండుతూ ఉంటాం కదండి. ఇలాగ మనం ఎంత క్లీన్ చేసిన అడుగున బ్లాక్ కలర్లో ఇలా మచ్చలు పడిపోయి నల్లగా అట్టకట్టుకుపోయి ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అదే స్మెల్ రాకుండా అడుగున ఉన్నటువంటి మచ్చలు అలానే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు పోవాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి. ఆ పేస్ట్ కొంచెం ఇలా అప్లై చేసేసి లెమన్ ఒక హాఫ్ తీసుకొని ఈ విధంగా మనం అంటే మనకు పనికిరాని నిమ్మకాయలైనా ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటి నిమ్మకాయని అయితే నేను తీసుకున్నాను. ఇలా ఒక హాఫ్ తీసుకొని పేస్ట్ వేసేసి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేశానండి. చక్కగా మంచిగా క్లీన్ అయిపోయింది. దీని అడుగున ఉన్నటువంటి అట్ట కట్టుకున్నటువంటి నల్లగా ఉన్నటువంటి మచ్చలు పోయాయి. అలానే బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ని నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నానండి. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ మనకి అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు బట్టలకి ఇలా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా చక్కగా ఉంటాయి. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా పెన్ని క్యాప్స్ అయితే ఇలాగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెన్ని క్యాప్ని తీసుకున్నానండి. 2 క్యాప్స్ తీసుకుని డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా గోడ పైన 2 క్యాప్స్ని ఈ విధంగా అంటించేసుకున్నాను. దీంట్లో పిల్లలు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఫోటోలు ఉంటాయి కదండి, అవి అక్కడక్కడ పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చక్కగా ఇలా పెన్ని క్యాప్స్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మనకి అలానే చూస్తూ ఉంటాం కదండి చిన్నపిల్లల ఫోటోలు, అలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మనం అక్కడ ఇక్కడ పడేయకుండా ఫోటోని ఈ విధంగా పెట్టేసాం అనుకోండి చక్కగా బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పెన్ని క్యాప్ని తీసుకొని కిచెన్లో నేను ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకొని పెన్ని క్యాప్ పెట్టుకున్నానండి. ఇందులో సాంబ్రాన్ స్టిక్ వెలిగించేసుకున్నానండి. అంటే ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి కదండి, దోమలు వచ్చే టైంలో ఇలాగ వెలిగించామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండిని కలిపేటప్పుడు ఈ విధంగా కలుపుకోండి. చపాతీలు కానీ పూరీలు కానీ పొంగుతూ వస్తాయండి. చపాతీ పిండి కలిపేటప్పుడు ఇలా నేను పాల గిన్నెలో అయితే కలుపుకున్నానండి. పాలు కాచుకున్న తర్వాత గిన్నె ఉంటుంది కదండి, ఇలాగా మేగడ కట్టేసి ఉంటుంది, అది మనం వేస్ట్ అని పడేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. అందులోనే నేను చపాతీ పిండిని వేసి కొన్ని పచ్చిపాలు పోసి కొంచెం పంచదార తగినంత సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు నేను తక్కువ ఆయిల్లో అయినా చక్కగా పూరి పొంగుతూ వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ నేను కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొంచెమే ఆయిల్ వేసాను చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ ఆయిల్లో అయినా పూరి చక్కగా పొంగుతూ వస్తుందండి. ఇలా కుక్కర్లో కొంచెం ఆయిల్లో ఈ విధంగా పూరీలను రెడీ చేసుకోవచ్చు. పిండిని కలిపే విధానంలోనే మనకి పూరీలు కానీ చపాతీలు కానీ పొంగుతూ వస్తాయండి. ట్రై చేయండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చక్కగా పూరీలు అయితే పొంగుతూ వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి, మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.